ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతామణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను. అది సరే, ఇంట్లో ఎవరుంటారు? ఎవరు చూడలే. ఏ వేలు, నువ్వా? నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా? నేను ఇక్కడ కీపర్. కీపరా? హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్ గా తుడు. నువ్వు నాకు ఆర్డర్ వేసేదేంటి? నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ ని. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని. అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కలికాలంలో వేళాకాలం అంటే ఇదే. చూసి దులుపవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాఠీ చార్జ్ చేసేస్తుంది. కర్మ. ఏం చేస్తున్నావు? అయ్యా తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా? మందేస్తుడు మ్యాన్. మందు కొట్టా? అయ్యా దేవుడా, అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు, మందు కొట్టమనడం కూడా తెలుసా? మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే. మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే. అక్కడున్నావా తల్లి? వచ్చేతున్నా. ఫారెన్ సరికే పెట్టి వెళ్ళారే. గ్లాస్ లేదే. గ్లాస్ ఎక్కడా? పర్వాలేదు, రాకుంటేదోలే. బ్రహ్మాండమైన సరుకు. పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు. ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో కొట్టంగాడు చెప్పేశాడు. దాటడం ఏంటి? దాటేసింది. ఐశ్వర్య మధ్య. అయ్యా నా రాజా, నా పుణ్యమూర్తి, నా కులదేవమా స్వామి, నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను. అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి. ఇక మీద మీరు ఐజీ కాదయ్యా, ఐజీ డీజీపీ. కాకపడుతున్నావా? మందే టేబుల్ కి రా. టేబుల్ కా? మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా? కరెక్ట్. ఈ సీన్ అంత మీనింగ్ ఉందా? గురు నువ్వా? సారా ఏంటి వాడు ఎంత ధైర్యం చేసి నాగంలోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు భయమేలేదా? లేకపోతే నీకే మగతనం గుర్తొచ్చిందా? అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూసి ఏమొస్తాను చెప్పు? ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో టైం అయిపోయింది. నీతో నాకు కుదరదు కానీ నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే. సుందరి సుందరిని కలవాలరా బాబు. వార్డెన్ से परमिशन लेकर आना है. जाओ जाओ. వామ్మో పెద్ద యమకింకడులా ఉన్నాడే. వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా చిన్నప్పుడు ఎక్కిన గోడలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమ్మ నా కలదోడు. సుందరి మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళుంటుంది. అమ్మో ఇప్పుడు నా కలదోడు ఎక్కడని వెతుకును? దేవుడా నీదే భారం, గోడ దూకేస్తున్నా. నీటిలో పడ్డానండి. హలో 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 హలో. ఏంటి రీ సౌండ్ ఇంత చండాలంగా ఉంది? చూప్, ఏ రీసౌండ్ నహి ఔర్ ఏక్ సౌండ్. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు? విజయ్ అండి. మీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో హలో సుందర్ గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంట పడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతులో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి నేను బయటికి తీయకపోతే ఈ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు. అలాగా, ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను.
పదవి పద. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు, అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. हेलो इब्राहिम भाई, आधा वर्ष से कैसा है? काम खत्म कर दिया, ट्रेन में बम लगा दिया, पुलिस मेरे पीछे पड़े हैं. ఇది వాళ్ళు వస్తున్నారు, తీసుకో. సుందరి. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? నూతులో పట్టుబడి ఎలా చెప్పాడు అలాగే ఉన్నాను. త్వరగా బయటికి రాలండి. త్వరగా దింపండి. ఇంకా కిందకి. ఇంకా రావాలి కిందకి. లాగండి. లాగండి. జాగ్రత్త జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. ఉన్నాడంటే నీళ్ళు ఎక్కువ తాగిసినట్టున్నాడే, గట్టిగా లాగండి. అరే నూతులో ఎదురున్నారంటే నిజంగానే నీళ్లు తాగిసినట్టున్నాడే. గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. ఐ లవ్ యూ సుజీ. వదలంటే వదలండి. ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. ఇంత దూరం వచ్చి ఇబ్బంది పెట్టలేదు. వదలరా. మీ నాన్న అనుకుంటా. మీరు మీ నాన్న కాదు కదా సుజీ? అసలు నువ్వు నా సుజే కాదు. కళ్ళు నెత్తికి నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. వీడిని అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారిమణి, కత్తి తీసుకుని మనకి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. ఏమండి రండి, వీడిని నా కళ్ళ ముందే పొడిచండి. ఏంటి పబ్లిక్ మీటింగ్ అని వచ్చి మా అయ్యగారి మీద అల్లరి పెట్టడం ఏమిటి? నిజం నిజం లాగానే చెప్పాను. అదే ప్రెసిడెంట్ గారు డబ్బు తినేయటం. తింటే మాత్రం చెప్తావా? పబ్లిక్ లో చెప్తావా? ఎంతమంది ఎన్ని కుంభకోణాలు చేసి సిమెంట్ తినేయలేదురా, భూములు ఆక్రమించట్లేదు, వాళ్ళంతా పబ్లిక్ లోకి వచ్చి చెబుతున్నారా? రేయ్, నీ గురించి చెన్నయ్య గారు ప్రెసిడెంట్ గారు వేరైపోతున్నారు. అలా వేరైపోతే ఈ ఊళ్ళో ఆసుపత్రి కట్టడం ఆగిపోద్ది. తర్వాత నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, నిన్ను ఈడ్చి పారేయడమే తప్ప ఈ నోట్లో మట్టి ముద్ద కూడా వేసేవాడు ఉండడరా. ఇదిగో అందు గురించి నువ్వు వచ్చి మినిస్టర్ గారి దగ్గర, చెన్నయ్య గారి దగ్గర, బాబు నేను చెప్పినంత అబద్ధమే, నిజం కాదు అని చెప్పి ఒప్పుకో. లేదా నీ పెళ్ళం బిడ్డలు ఏమిటో తెలుసా, బండకేసి గొడ్లో తిగినట్టు ఉతికేయటం, నిరాశ అయ్యేదా కుతకటం. బాధ అంటుంటే